ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. బాడీలో వచ్చే ఇంబ్యాలెన్సెస్ కి రెమెడీస్ ఎక్కడుంటాయి? నేచర్ లోనే ఉంటాయి. అది త్రూ ఆయుర్వేద మనం సాధించవచ్చు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. సో ఏ ప్రోడక్ట్ లో అయినా మన ఇండియాలో స్వదేశంలో దొరికే వాటికన్నా ఫారెన్ నుండి వచ్చినవి, ఎక్స్పోర్ట్ చేసుకునేవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనము. దాని బెనిఫిట్స్ వావ్ ఇది బాగా పనిచేస్తుంది, ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటాం. లైక్ స్వీట్నెస్ గురించి మాట్లాడితే టాప్ ప్రయారిటీ ఇప్పుడు ఉన్నది స్టివియా కానీ మంక్ ఫ్రూట్ కానీ ఎక్కువగా దాని గురించి మాట్లాడుతున్నాను. చాలా స్వీట్స్ లో కానీ బయట బేక్డ్ ఐటమ్స్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా మ్యామ్. అయితే మనకు చూసుకుంటే వంటింట్లో ఏలక్కాయ లాంటి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా న్యాచురల్ స్వీట్నెస్ కదా. అలా ఆయుర్వేదంలో ఇంకేదైనా చెప్పతారా? జనరల్గా ఏంటి అంటే ఒక బాడీని మెయింటైన్ చేయాలంటే ఈ మధ్య అందరూ కెలరిక్ డైట్కి వెళ్ళిపోతున్నారు. కెలరీస్ ఎంత ఉన్నాయి, దీంట్లో ఎంత ఉన్నాయి, దాంట్లో ఎంత ఉన్నాయి. ఇంతకు ముందు చూసుకునే వాళ్ళం కాదు, చక్కగా తినేసేవాళ్ళం, దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్సర్సైజ్ వద్దు, మనం దీంట్లోనే తగ్గించుకోవాలి. ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇదే క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇట్లా ఇంట్రడ్యూస్ చేసినవే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనమాట. అండ్ ఇవి ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి కూడా కొంచెం తీయగా తినాలి అన్న ఇది అనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమున్నాయని ఎత్తుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే బాగుండు, ఏదైనా న్యాచురల్గా ఉండాలి, స్వీట్ టేస్ట్ రావాలి, సో వాళ్ళు తినగలిగేలాగా ఉండాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు వచ్చినవే ఈ మాంక్ ఫ్రూట్ కానీ, స్టీవియా కానీ, ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్, స్వీట్నర్స్ కానీ, డ్రాప్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ. సో జనరల్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల మనకి ఈ లివర్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి అని చెప్పి వాటిని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయట్లేదు. బట్ స్టీవియా కూడా కొన్ని స్టడీస్లో ఎక్కువ వాడితే కూడా సో దానికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు అన్నమాట. సో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది మాంక్ ఫ్రూట్. ఈ మాంక్ ఫ్రూట్ కూడా తినడానికి చాలా షుగరీగా ఉంటుంది, టేస్ట్ అయితే స్వీట్గా ఉంటుంది, బట్ దానికి అసలు కెలరీసే ఉండవు. సో 0 calorie కానీ తీసుకొచ్చింది మాంక్ ఫ్రూట్. సో ఇవన్నీ మన దగ్గర పండేవి కాదండి, ఇవన్నీ కూడా స్టీవియా అనేది మన దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ప్లాంట్ చేసి దాన్ని పౌడర్ చేస్తున్నారు. మాంక్ ఫ్రూట్ కూడా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా తీసుకొస్తారు. ప్రస్తుతానికైతే వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అనమాట. సో మన దగ్గర ఏమున్నాయి, నాకు తీయగా తినాలనిపిస్తుంది, మన దగ్గర ఏమున్నాయి తీయగా లేకుండానే, తీపి లేకుండానే తీయగా ఉండే పదార్థాలు ఏమున్నాయి అని చూసుకున్నప్పుడు మీకు చెక్క, దాల్చిన చెక్క ఎప్పుడైనా తిన్నారా? ఇచ్చుకొని మీరు బిర్యానీలో వేసినా కానీ ఒక ముక్క మనకి తగిలితే చాలా తీయగా అనిపిస్తుంది. సో మనకేంది అంటే ఇవి పాలల్లో వేసుకున్నా కానీ, టీలో వేసుకున్నా కానీ, పౌడర్ లాగా చేసి వేసుకున్నా కానీ మనకు ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో వీటిని వాడుకోండి యాజ్ ఇఫ్ ఈ మాంక్ ఫ్రూట్స్కి, స్టీవియాస్ కంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్. మీకు ఈ దాల్చిన చెక్కలో ఈ ఏదైతే ఉన్నాయో ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి, ఇది మీ స్కిన్కి మంచిది, మీ డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి మంచిది, మీకు ఓవరాల్ హెల్త్కి మంచిది. సో ఈ మాంక్ ఫ్రూట్లో మీకు జస్ట్ టేస్ట్ మారుతుంది కానీ దాంట్లో ఏం మెడికల్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో ఈ చెక్క ఏదైతే మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారో దానివల్ల మీ కెలరీకి, మీ బాడీకి, మెటబాలిజంకి అన్నిటికీ యాక్ట్ అవుతుంది, మీకు స్వీట్నెస్ కూడా వచ్చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏలక్కాయ గింజల్ని పౌడర్ చేసి మనం పాలలో వేసి మరిగించినా కానీ అది కూడా స్వీట్నెస్ వచ్చేస్తుంది కొంతవరకు. సో ఆ స్వీట్నెస్ మనకి సరిపోతుంది. సో అట్లాంటివి ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఇవి కాకుండా ఆయుర్వేదంలో ఏంటంటే ఎస్టి మధు అని దొరుకుతుంది మనకి. సో దీన్ని లికోరైజ్ అంటారు. ఇది పేరే ఎస్టి మధు అంటే మధురంగా ఉంటుంది అనమాట. ఇది కూడా 0 calorie. ఇది 0 calorie, దీంట్లో హై జింక్ ఉంటుంది. సో దీనికి ఏంటి అంటే మెడికల్గా కూడా సో మనకి ఏదైతే డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే పిచ్చి అన్నీ తినేస్తున్నాం కదా ఇప్పుడు, జంక్ ఫుడ్ ఇవంతా కూడా, సో డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో వీటికి కూడా సూదనింగ్ చేస్తుంది ఎస్టి మధు అనమాట. సో డయాబెటీస్కి కూడా కంట్రోల్ ఉంటుంది. షుగర్ వేసుకోకుండా ఇది కొంచెం వేసుకున్నా కానీ చాలా తీపిగా ఉంటుంది. అతి మధురం అంటారు, అందుకే దీన్ని చాలా తీయగా ఉంటుంది కాబట్టి దానికి అతి మధురం అని పేరు వచ్చింది అనమాట. తెలుగు నేము అతి మధురం, సంస్కృతం పేరు ఎస్టి మధు. ఓకే, ఈ పౌడర్ని మనకి ఒక 1-2 grams వేసుకున్నా కానీ మీకు 100-150 ml మిల్క్కి చాలా తీపి వచ్చేస్తుంది. సో మనకి పర్ డే 5 grams వరకు వాడుకోవచ్చు ఎస్టి మధు, అంతకు మించి వాడకూడదు. సో అట్లా అనమాట, పౌడర్ ఫామ్. యాక్చువల్లీ మనకి ఆయుర్వేదంలో కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు స్వరసం అంటే ఏదన్నా ఫ్రెష్ జ్యూస్ నువ్వు ఏదన్నా సరే
ప్లాంట్ అవని ఫ్రూట్ అవని ఏదైనా సరే ఫ్రెష్ జ్యూస్ చేసామంటే అరగంట లోపల తీసేసుకోవాలి. అరగంట తర్వాత నుంచి అవుట్ సైడ్ నుంచి బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అవుతుంది, దాని తర్వాత నుంచి పుట్రిఫై అయిపోతుంది. సో ఏదైనా సరే అరగంట లోపల స్వరసాలు తీసుకోవాలి. మనకి పౌడర్ ఫామ్స్ ఏవైనా చేసామనుకో, లైక్ చిల్లీ పౌడర్ అవని, ఏదైనా అవని, పసుపు అవని, చిల్లీ పౌడర్ అవని, ఏవైనా అవని, దానికి ఆయుర్వేదం ప్రకారం షెల్ఫ్ లైఫ్ 4 months. సో 4 months లోపల దానికి ఏవైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి ఎవాపరేట్ అయిపోతాయి. ఉంచేసామనుకోండి దాంట్లో మనకి వోలటైల్ ఆయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు యూకలిప్టిస్ ఆయిల్ చూసారా, అది బయట కొంచెం 4 చుక్కలు వేసి అట్లా బయట పెడితే ఎవాపరేట్ అయిపోతుంది. అట్లనే కొన్ని అరోమాటిక్ ఆయిల్స్ అన్నీ కూడా బయట పెడితే ఎవాపరేట్ అయిపోతాయి. అట్లానే మన ప్లాంట్స్లో కూడా కొన్ని అరోమాటిక్ ఆయిల్స్ ఉంటాయి. సో ఇవేవంటే అండ్ అవి మనకి వాలటైల్ ఆయిల్స్ కూడా ఉంటాయి. సో వాలటైల్ ఆయిల్స్ అంటే ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. ఎవాపరేట్ అయిపోయాక దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో యూజ్ చేసినా కూడా యూజ్ ఉండదు. సో నేనేం చెప్తానంటే ఎస్టిమధు కానీ ఇవన్నీ తెచ్చుకుంటే ఈ డ్రా డ్రగ్స్కి 1 year ఉంటుంది షెల్ఫ్ లైఫ్ అనేది. సో మీకు చూడడానికి టేస్ట్ ఏం డిఫరెన్స్ అనిపించదు, కానీ దాంట్లో ఉన్నది ఏదైతే సత్తు ఉందో అది ఎగిరిపోయి ఉంటుంది అప్పటికి. సో ఏదైనా సరే డ్రా డ్రగ్ తెచ్చుకోండి, వితిన్ 1 year లోపలే మీరు ఆడుకోండి. అది మీకు ఎప్పుడు అవసరమో అప్పుడే పౌడర్ చేసి పెట్టుకోండి. అది 1 month కావాల్సినంత పౌడర్ చేసుకోండి, ఆ 1 monthలో వాడేసేయండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. సో అది వల్ల మీకు పర్ఫెక్ట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇట్లాంటివి చిన్న చిన్నవి చూసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారనుకోండి, ఇది మీరు పాయసంలో కానీ వీటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు పౌడర్ని. పాలు కూడా ఇరగవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం చిరుచేది అనిపిస్తుంది కానీ అది చేదు ఏం తెలియదు అంత పర్ఫెక్ట్గా. దాన్ని చక్కగా వాడుకోవచ్చు. సో వీటిని యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే మ్యామ్. అండ్ ఆల్సో మీరు చెప్పారు కదా మాంక్ ఫ్రూట్ కూడా, అది కూడా ప్లాంట్ బేస్డే కదా, ప్లాంట్ నుండే వస్తుంది కదా. బట్ దానికి ఎందుకని ఓన్లీ క్యాలరీస్, 0 calories బేస్డ్ కాకుండా ఎలాంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు దాంట్లో? అంత పర్టికులర్ ఎఫెక్ట్స్ ఏం లేవు దానికి. దీనికి ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, ఇది మన సాయిల్లో సాయిల్లో పెరిగింది, మన ప్లాంట్స్ పెరిగింది. వాటికి కాస్ట్ ఎంత పెట్టి కాస్ట్ తీసుకునే కంటే ఎస్టిమధు మనకి 40 రూపాయలకి వచ్చేస్తుంది. సో మాంక్ ఫ్రూట్ 200-300 పెట్టి కొనుక్కోవాలి. సో ఏంటి అంటే మనకి చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకునేలాగా ఒక ప్రోడక్ట్ అనేది ఉండాలి అన్నది నా ఒపీనియన్ అనమాట. సో అండ్ యాక్చువల్లీ ఈ మాంక్ ఫ్రూట్లో మీకు ఏం స్పెషల్ ఎఫెక్ట్స్ ఏం లేవు. బట్ ఈ ఎస్టిమధులో ఏదైతే ఉందో దీనికి నీకు ఇంటెస్టైన్ నుంచి ఏదైతే గ్యాస్ట్రైటిస్ ఉందో అది సూదనింగ్ చేస్తుంది. సో ఈ ఎసిడిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, పెప్టిక్ అల్సర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, వీళ్ళందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ వాళ్ళకి ఎవరైనా సరే అది హీల్ చేస్తుంది, ప్లస్ మీకు ఆ టేస్ట్ ఇస్తుంది. 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ బెటర్ దెన్ దట్ కదా. బట్ షుగర్ వాళ్ళు ఎంత మోతాదులో తీసుకోవచ్చు? 5 grams per day, అంతకు మించి యూజ్ చేయకూడదు. 5 grams per day ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అది మీకు జింక్ సప్లిమెంట్ కూడా మీకు చాలా బాగుంటుంది, మజిల్ రిలాక్సెంట్గా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఎస్టిమధు ఈ సూపర్ డ్రగ్ అనుకోవచ్చు. ఓకే. అండ్ క్యాలరీస్ వైజ్ మ్యామ్? అవును, క్యాలరీస్ కూడా అసలు ఏమి ఉండవు, 0 calorie. అది కూడా యాసిడ్ డ్రగ్గా మనం యూజ్ చేస్తున్నాం. ఇట్స్ 0 calorie డ్రగ్. అది కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.